ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఎవరు అయితే వాసన అనే తాళ్ళచే బంధింపబడి ఉన్నారో, ఆశాపాసమున తగులుకొని దానికి వసులై ఉన్నారో, వారు తాళ్ళచే బంధింపబడిన పక్షి వలె లోకమున వశీభూతులు అగుదురు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వాసనలు అంటే ఒక గుడ్డకి ఇంగువ చేరినప్పుడు, అంటే ఇంగువతో కట్టిన గుడ్డలో ఇంగువ హరించిపోయినప్పటికీ ఆ గుడ్డలో ఇంగువ తాలూకు వాసనలు దాగి ఉంటాయి. అదేవిధంగా పుట్టిన ప్రతి జీవికి కూడా వాసన సంస్కారములతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాసనలు అంటే కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, ఇంకా చెప్పాలి అంటే కామక్రోధ అరిషడ్ వర్గాలు కూడా. అంటే కొన్ని వేల శత్రువులు నీలో ఉంటాయని ఇక్కడ మన గురువుగారు చెప్తూ ఉంటారు. కోరికల రూపేణ, ద్వేష రూపేణ ఒకటి కాదు, ఇవన్నీ కూడా దేహాన్ని వదిలిపోతూ ఉన్నప్పుడు ఈ వాసనలను మూట కట్టుకొని ఆత్మతోనే ఉంటూ ఈ మాయలో వర్షరూపేణ, వాయురూపేణ, వృక్షరూపేణ, ఫలరూపేణ, పంచభూతాల రూపేణ ఇక్కడ ఆ అహంకారం ఉంటూ తిరిగి సమయం వచ్చినప్పుడు, స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహము ఈ జీవుడిని ఆవహిస్తుంది. ఎందుకంటే తన వాసనలను ఎక్కడైతే తీర్చుకోవాలో, సఫలీకృతము చేసుకోవాలో అక్కడ ఈ జీవుడు ఆ దేహాన్ని స్వీకరించి పుట్టి పెరుగుతూ నాది 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 అంటూ పెద్దవాడు అయిన తర్వాత ఈ వాసనలు, కోరికలు అప్పుడు బయటికి వస్తాయి. ఏ విధంగా అంటే ఆలోచనల రూపేణ వచ్చి అవి కార్యరూపము దాలుస్తాయి అన్నమాట. ఎప్పుడో గతంలో జరిగిన గొడవలు, సంఘటనలు ఇప్పుడు మనకు ప్రశాంతంగా ఉన్న అవి మన ముందుకు వచ్చి మన ప్రశాంతతను భంగం కలిగిస్తూ ఉంటాయి. ఇవి మనకు చాలా బాధపడుతూ ఉంటాము. ఆలోచనలకి స్వయం ప్రకాశం లేదు. నేను దేహము అన్నటువంటి దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఆ తర్వాత వాసనకు సంబంధించినటువంటి కోరికలు, బంధాలు, రాగద్వేషాలు అక్కడ తలెత్తుతాయి. అంటే నీవుగా నిలిచి ఉంటే అక్కడ ఆలోచనలు రావు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తాళ్ళతో పక్షిని బంధిస్తే అవి ఇక పైకి ఎగరలేవు కదా. అంటే ఆకాశంలో ఎగురుతున్న పక్షికి వల వేస్తే ఆ వలలో అది చిక్కుకొని బంధింపబడుతుంది. అలాగే వాసన అనే తాళచే మనము బంధింపబడతాము. ఆ ఆశలో చిక్కుకొని లోకంలోనే సంచరిస్తూ కోరికలు తీర్చుకుంటూ జనన మరణాలు అనుభవిస్తూ ఉంటుంది. నిద్రా స్థితిలో నీవు నీ సహజ స్థితిలోనే ఉంటావు, కానీ అక్కడ తెలియకుండా ఉంటున్నావు. నిద్రలో ఎందుకంటే ఈ అహంకారము, వ్యక్తిత్వము, ఈ కర్తృత్వము వాసనలను జాగ్రత్తగా ఒక తల కింద పెట్టుకొని ఆనందమయ కోసంతో అక్కడ నిద్రిస్తుంది. తిరిగి నిద్ర నుండి లేచిన వెంటనే అక్కడ మనకు ముందుగా ఒక ఎరుక ఉంటుంది. అంటే జాగ్రత్తావస్థలోకి రాబోయే ముందు నీ సహజత్వమే, నిరాకారమే ఎరుకగా ఉంటుంది అని మన గురుగారు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత రెప్పపాటులో, అంటే క్షణకాలంలో దేహాత్మ బుద్ధి వచ్చి ఇంద్రియ వ్యాపారములతో నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి కర్మలు మొదలయ్యి అక్కడి నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ వాసనలు పోయేవి కావు. ఈ వాసనలు ఎలా పోతాయి? ఒక్క ఆత్మజ్ఞానం వలనే అవి తొలగిపోతాయి.
ఈ వాసనలు బీజ రూపంలో ఉంటాయి. పరిస్థితులు అనుకూలించినప్పుడు అవి ప్రకటితమవుతాయి. ఈ వాసనలు పెక్కు జన్మలుగా వస్తూ ఉన్నాయి కాబట్టి అవి చాలా బలపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. మనస్సు నశిస్తే అవన్నీ నశిస్తాయి. మోక్షంలో శరీరాలు ఉండవు. మోక్షం వచ్చే వరకు ఈ శరీరాలు ఆగవు. మనిషికి అశాంతి వలనే అక్కడ పునర్జన్మ వస్తుంది. చైతన్యమే నేను అనే అనుభవము నీకు కలిగితేనే అక్కడ బంధం మోక్షం అనే తలంపు రాదు అంటున్నారు గురువుగారు. చెరుకు గడను రసం తీసిన తర్వాత దాని పిప్పి ఎటువంటిదో నీకు ఆత్మానుభవం కలిగిన తర్వాత ఆ గొడవలు కూడా, ఆ బంధాలు, ఆ రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఆ పిప్పి వంటివే అని అప్పుడు నువ్వు ఆత్మ అనుభవంలో గుర్తిస్తావు అని మన గురుగారు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఎవరైతే వాసన అనే తాళచే బంధింపబడి ఉన్నారో, ఆశాపాశమున తగులుకొని దానికి వసులై ఉన్నారో, వారు తాళచే బంధింపబడిన పక్షి వలె లోకమున వశీభూతులగుదురు. ఇందులో అర్థంగా ఏమన్నా ఉందా? లేదు గురువు. నీ అంతటి నీవు బంధాలను వేసుకుని చిక్కుకున్నావుగా. గురువుగారు, అంటే ఆశాపాశము చేత నాది నాది ఏమైపోతుందో అనేటటువంటి పాశములతో నీ అంతటి నువ్వే బిగించుకున్నావు. గురువుగారు, సరే, వాసన అనేది ఇంపార్టెంట్ కాదు. జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి ఉంటాయి వాసనలు. దేహం ఉన్నంత వరకు వాసనతో అసలు ఎందుకు వచ్చింది? వాసన వల్లే వచ్చింది. అవును గురుగారు. లేకపోతే దేహంతో నీకేం పని? కాబట్టి పాశం అంటే తాడు. కోరికలు ఇంకో బంధం, బాధ్యత ఇంకో బంధం. సో ఇటువంటి తాళ్లతోటి నీవు బంధించుకున్నావు అని చెప్పడం. గురువుగారు, నీకు బంధాలు ఎక్కడా లేవమ్మా. నీవు కనిపించుకున్నదే బంధము. బయట వాళ్ళు ఎవరు నీకు బంధం అని చెప్పరు, నీవు చెబుతావు. నా సంసారం, నా ఇల్లు, నా ప్రదేశం, అట్లా. ఇంతగా ఏమంటారు చూడు చివరి దాకా. ఎవరైతే వాసన అనే తాళచే బంధింపబడి ఉన్నారో, ఆశాపాశమున తగులుకొని దానికి వసులై ఉన్నారో, వారు తాళచే బంధింపబడిన పక్షి వలె లోకమున వశీభూతులగుదురు. ఇక్కడ వల వేసినప్పుడు కాళ్ళతో చిక్కుకుంటుంది పక్షి. ఎగరలేదు. అవును గురుగారు. అవును గురుగారు. వలలో చిక్కుకున్న పక్షిలాగా ఆశాపాశము బంధం అనే వలలో జీవుడు చిక్కుకున్నాడు ఈ బాయుడు అని చెప్పడం. గురుగారు, మరి రెమెడీ ఏమన్నా చెప్పారా? నువ్వు చూసుకోమన్నారు. అట్లా పక్షి ఎగరలేదు. అవునవును. వలలో చిక్కిన పక్షి వల వేసిన వాడు
దాన్ని తీస్తేనే తప్ప పక్షి చేతికి రాదు. అవును. కాబట్టి పక్షి దానంతరం బయటికి రాలేదు, బయటికి తెలుస్తూనే రాలేదు. ఉంది. గురువుగారు. మరి జీవుడని ఈ పక్షి ఎప్పుడు వస్తాడు బయటికి? గురువుగారు. ఎవరు తీయాలి వల? అక్కడంటే వేసిన వాడు తీస్తాడు. పక్షి వల వేసి పక్షులు పట్టుకోవడానికి తీస్తాడు. ఒక పక్షిని దాంట్లో వేస్తాడు, పట్టుకుపోతాడు. ఆ విధంగా పట్టుకున్నవే నీకు రోడ్డు మీద కనపడే ఈ బర్డ్స్ సాంక్చురీ కానీ అది కానీ ఇవన్నీ ఎవరు పెట్రోల్ పట్టుకొచ్చి పెడతారు పాపం. ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు, ఒకటి కాదు. అవును గురుగారు. వల వేసిన వాడు వల తీసి పట్టుకుంటున్నాడు. ఇక్కడ వల నువ్వు వేసుకుంటున్నావు. అవును. ఎవడు తీయాలి వల? బయటవాడు ఎవడు తీయలేడు. నువ్వు వేసినటువంటి వాళ్ళని ఈ బంధమే తాళ్ళని నీవే తెంచుకోవాలి. తెంచుకోవడానికి ఆలోచిస్తాను. తాళమంటారు. గురుగారు. అమ్మా, నీకు ఎంత టైం ఇచ్చినా నీవు నీ అంతటా నీవు తాటిని తెంచుకోలేవు. పరిస్థితులు ఎంత వచ్చినా కూడా తెచ్చుకోలేవు. ఎందుకని? అది నీ ఆలోచన కాబట్టి. మందమేజ ఆలోచన. అవును గురు. నాది ఒక ఆలోచన. కోరికలు, ఆశలు, బంధాలు ఇవన్నీ ఆలోచనలే. అవును గురుగారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా బాగుండాలి. ఇప్పుడు బాగుంది చాలదు, ఇంకా కావాలంటున్నావు. ఆశ అనే పిశాచం అంటూ పరిగెడుతున్నావు. చాలు అంటున్నా, ఇంకా అంటున్నావు. గురుగారు. ఇతరుల కంటే ఇంకా బాగా ఉండాలంటున్నావు. పైగా కంపేర్ చేస్తూ ఉన్నటువంటి కంఫర్ట్ సరిపోతుందా? ఇంకా ఇంకా చెప్పినట్టు. కాబట్టి ఎవరు చెయ్యాలి? నువ్వు వేసిన బంధం నువ్వే తీసుకోవాలి. వెరీ సింపుల్. అందుకనే వైరాగ్యం, అందుకని దోష దర్శనం, అందుకని విచారం. అవేమీ చెయ్యకుండా నేను సంసారంలో ఇరుక్కుపోయాను, సన్యాసం పుచ్చుకుంటాను, వదిలిపెట్టితే అక్కడికి పోయినాను, దీని గురించి ఆలోచిస్తావు. ఉపయోగం లేదు. ఏమ్మా గురుగారు. ఏమ్మా సరోజ, బంధాలు చిక్కుకున్నావా లేదా? కాదు గురుగారు, ఎంత విచారం చేసి ఎంత వైరాగ్యంతో ఉన్నా ఈ బంధాలు నుంచి విముక్తి పొందాలని అనుకున్న ఆ హయ్యర్ పవర్ అనుగ్రహం లేనిదే జరగదు కదా గురువు గారు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెప్పు ముందు. అవును గురువు గారు, నేను వదులుకోవాలనుకుంటున్నాను. కాదమ్మా కాదమ్మా, సముద్ర పెద్దలు వచ్చినప్పుడు నేను సాయం చేస్తానంటే వస్తుందే. పైగా లేదు, అలలన్నీ సమస్యపోయాక చేస్తాను, అది అయ్యే పనే లేదు. నీ ప్రిపేర్నెస్ అంతవరకు. ఉच्चतर శక్తి ఏం చేసి దాని మీద పెట్టు. నువ్వు చెప్పినట్టు అది వెందు. నేను ఆలోచన నిశ్చల స్థితి వరకు గురువు గారు. ఈ బంధాలని ఈ ఆలోచనల్ని అన్ని వదిలేసి అక్కడికి పోతా. ఎక్కడికి పోను, ఉన్న చోటే ఉంటాను గురువు గారు. నిజమేనమ్మా. ఇప్పుడు నీకు బంధాలు ఉన్నాయా? మాట చెప్పు. బంధం లేదు గురువు గారు.
మరి లేకపోతే నువ్వు అక్కడి నుంచి రావడం మానేయ్. 100 మంది వస్తారు ఇక్కడికి. గురువు గారు. 100 మంది రావడం దేనికి? నువ్వు నేర్చుకోవడం దేనికి? వింటం దేనికి? అంటే ఊరికే తలకాయ ఊగుతున్నావు తప్ప బంధాలు ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటున్నావు, నీకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నువ్వు బాధపడతావా లేదా? చెప్పమ్మా. బాధపడను అని చెప్పు. రేపటి నుంచి నువ్వు జూమ్ మీటింగ్ రాక్కర్లే. యు ఆర్ ఏ జ్ఞాని ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్. నువ్వు ఊరికే తలకాయపోతున్నావు. నాకు బంధాలు లేవు. నీకు బంధం లేదు అనేది క్రిటికల్ టైంలో జరుగుతుంది. కరెక్టే గురువు గారు, అది కరెక్టే. భార్యాభర్తలు కావచ్చు, సుతులు కావచ్చు, ఇతరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. వాళ్ళు రేపు కనపడకపోతే నీవు దుఃఖిస్తావా లేదా? బాధపడతావా లేదా? నేను బాధపడను. వాళ్ళు కష్టపడుతున్నారని బాధపడతాను గురువు గారు. వాళ్ళు కష్టపడతాం కాదు, వాళ్ళకి అనిపిస్తుంది. నీ సంగతి చెప్పు. ఎవరికైనా కష్టంగా ఉంటే బాధ వస్తుంది గురువు గారు. ఎవరికైనా కాదు, నీవనుకునే వాళ్ళకి కనపడకపోతే నువ్వేం చేస్తావు? అందరూ కాదు గురువు గారు, అందరూ నా వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరికి కష్టం వచ్చినా కూడా బాధ కలుగుతుంది. నీ సంసారము, నీ బంధువులు, నీ మిత్రులు, నీ సంతానము, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, ఈ గ్రూపు. అంటే నేను బంధం అంటే, మీరు అనేది బంధం అంటే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళే అంటారా? క్లోజ్ నిట్ లో ఉన్న వాళ్ళే అంటారా? కాదమ్మా, నీ ఆలోచన. అదే గురువు గారు, ఫస్ట్ నేను చెప్పింది అదే. ఆలోచన లేకుండా ఉంటే విముక్తి అయినట్టే కదా, బంధం లేనట్టే కదా అన్నాను గురువు గారు. లేకుండా కాదు, ఆలోచన. మహర్షి ఆలోచన తక్కువ. అంటే ఆయన ఆలోచన, కానీ దానికి బంధింపబడలేదు ఆయన. ఎక్కడ తెలుసు బంధాలు లేదని? బంధాలు లేకపోతే కొండ మీద నుంచి కిందకి వచ్చాడు. తల్లి మీద వాత్సల్యంతోనేగా. గురువు గారు తల్లి మరణిస్తే గుడి ఎందుకు కట్టాడు? మాతృభూమి లింగం అని ఎందుకు అన్నాడు? బంధమే కాదు. అంటే మీరు జ్ఞానికి బంధం అన్నారు కదా మీరు. ఇక్కడ జ్ఞానులు అజ్ఞానులు కాదు, మానసిక ధోరణి చెప్తున్నా. అంటే ఆయన అంటే బంధం లేకుండానే ఇవన్నీ చేశారా అని అడుగుతున్నానండి. ఆయన అసలు చేసింది ఎవరు? ఆత్మ చెయ్యదు. ఫస్ట్ పాయింట్, ఆత్మ ఏమి చెయ్యదు. కానీ ఆత్మని ఎరిగిన వాడు కర్మ చేస్తున్నాడుగా. ఆలోచన లేకుండా చెప్తున్నారు ఇవన్నీ అంటారు కదా మీరు. అమ్మాయి ఎన్ని చెప్పినప్పటికీ ప్రసక్తి వచ్చేసరికి ధోరణి ఏమిటి? తల్లికి గుడి కట్టించాల్సిన అవసరం ఏంటి బంధం లేకపోతే? చెప్పు. ఆయన కట్టారు లేదు కదా, ఉన్నవాళ్ళు కట్టారు. దానికి ఆమోద ముద్ర వాళ్ళకి పని. ఆయన కింద దాకా వచ్చి మొత్తం నూనె పెట్టి దాని మీద చక్రస్థాపన చేసి చేయాల్సిన అవసరం ఏంటి? బంధం ఉండబట్టేగా. కానీ మరి ఆత్మ ప్రకాశించాక ఇంకా బంధం అనేది ఉండదు అన్నారు కదా గురువు గారు మీరు. అట్లా తీసుకుంటా. నాకుండే సంసారం నాకు అన్నాడుగా. అవును. నీకంటే పెద్ద సంసారం ఏముంది అన్నాడుగా. అవును. అమ్మా, ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తారంటే వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. ఓకే. కర్మ వెంటాడుతుంది.
దేహం ఉన్నంత వరకు. ఆ, ఓహో. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పని చేసి తీరుతుంది. అదే అంటే అక్కడ ఆత్మ ప్రకాశించిన వాళ్ళకి కూడా ఈ కర్మానుసారంగా జరగాల్సిందే. వ్యాసంలో ఉండి తీరతాయి చివరి దాకా. ఆ, ఓకే. కొన్ని మంద హేతువులు అవుతాయి, కొన్ని మంద హేతువు కావు. అది తేడా. అదే గురువు గారు. అయ్యమ్మా, ఇంత చెయ్యాల్సిన అవసరం ఏంటి? తాను ఆత్మగా ఉన్నాడు, అమ్మకి మోక్షం వచ్చి ఆత్మగా ఉన్నాడు, ఇంకా నీకు మాయలో దూకుకోవాలి. ఆలోచించు. అదే అర్థం కావట్లేదు గురువు గారు. నీకు అర్థం కాదు. ఎందుకని? బంధాల్లో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి భయం చేస్తావు. ఇంతకీ అసలు పాయింట్ పక్కకు పెడుతున్నావు. నీకు బంధం ఉందా లేదా? ఎస్, ఉన్నది. ఫైన్. లేదు, లేకపోతే నీ బిహేవియర్ గురువు గారు, బంధం అనేది అది కంటిన్యూస్ గా ఉండట్లేదు గురువు గారు. కంటిన్యూ ఉండక్కలేదమ్మా, ఉండదు కూడా. అట్లా జరిగినప్పుడు ఉంటుంది. చేపులో డబ్బులు మీద పోయినప్పుడు ఉంటుంది బంధం, చేతిలో అవును, ఉన్నప్పుడు. అది కరెక్టే గురువు గారు, కరెక్టే. అమ్మా, అవునండి. నేను సంపాదించాను, దొంగలు ఎత్తుకుపోయినాను అన్నావు అనుకో, బంధం లేదుగా నీకు. దొంగ ఎత్తుకుపోతే నీకు. అవును, అంటే నేను ఎలా తీసుకుంటానంటే గురువుగారు, ఎప్పుడైనా డబ్బులు పోతే ఇది మనది కాదేమో, అది వాళ్ళదేమో అనుకుంటాను గురువు గారు. అట్లా నేను పారాయను, నా చేతితో నేను పారాయను గురువు గారు. ఏదైనా అంటే పొరపాటున పోయింది అనుకోండి. పొరపాటును పోవటం కాదు ఇక్కడ పాయింట్. బంధాలు బంధారహితం. గురువు గారు, అంటే ఇప్పుడు డబ్బులు చేతిలోంచి ఏదో పోయింది, పర్సు పోయింది అనుకోండి. డబ్బు అంటే డబ్బు కాదు, మనుషులు, వ్యక్తులు, మనుషులు, సంతానము, సంసారము. రేపొద్దున ఆప్తులు ఒకరు కలపకుండా పోయినారు గురువు గారు. ఏదైనా సరే అప్పుడు తెలుస్తుంది నీకు బంధం ఉందా లేదా. అంటే వాళ్ళ టైం అయింది, వెళ్ళిపోయారు అనుకుంటాను గురువు గారు. అనుకోవడం కాదమ్మా, వెళ్ళిపోతే వెళ్ళిపోయినారు, తిరిగి రావు. నీ అవుట్లుక్ ఏమిటి? అదే గురువు గారు, ఆ టైం అయింది, వెళ్ళిపోయింది అనుకుంటాను. నువ్వు అనుకున్నావు, బాగానే ఉంది. బంధంతో అనుకున్నావా, బంధం లేకుండా అనుకున్నావా? అంటే బంధం ఉన్నా కూడా, ఇప్పుడు మా పెద్దన్నయ్య గారు నాకు చాలా ఆప్తులండి. ఆయన చనిపోయినప్పుడు కూడా నాకు కళ్ళ నీళ్ళు రాలేదు. ఆయన టైం అయింది, హాయిగా వెళ్ళిపోయాడులే అనుకున్నానండి. ఓకే, అంటే హాయిగా వెళ్ళిపోయాడు అనుకున్నాను, నీకు తెలిసినట్టు హాయిగా వెళ్ళాడు అంటే తెలీదు, నా అజ్ఞానం అవ్వచ్చు అలా అనుకోవడం, కానీ నేను అలా అనుకున్నాను. అనుకోవడానికి కారణం కూడా బంధమేగా. అనుకోవడానికి కారణం కూడా బంధమే. ఆలోచనే అది. ఎవరన్నా పోతే మనం అనుకోండి అట్లా. అవును, తెలుగులో సామెత, తెలుగులో నాయన రవి వింటున్నా? వింటున్నా గురువు గారు. బర్రె చస్తాయనే కానీ పాడి బయట పంపుతా. అవును, కరెక్టే. అవును, 5 లీటర్లు పాలు ఇచ్చేది అని అప్పుడు చెప్తాడు బయటికి. అర్థం అవుతుందా? అప్పటి వరకు అది ఎన్ని పాలు ఇస్తుందనే తెలియదు ఎవరికి. ఉంది. అది అయిపోయిన తర్వాత నా శిక్ష బయటపడుతుంది. ఎంత ఇచ్చింది, అంత ఇచ్చింది. ఇక్కడ కూడా పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు తెలుస్తుంది గురుగారు. అప్పుడు తెలుస్తుంది బంధంలో ఉన్నానా, బంధం లేకుండా ఉన్నానని. ఆ క్రిటికల్ సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది గురుగారు.
ఏమన్నా రవి బంధం ఉందా లేదా ఇంటికి? ఇప్పటిదాకా సరోజ లేని బంధాలు చెప్తూ వచ్చింది. గురుగారు అదే ఇందాక మీరు చెప్పింది అది. అంటే ఇప్పుడు ఆ దూడ చనిపోయినా కూడా ఆ దూడ ఆకారంలో ఒకటి మెడకి కడతారు కదా గురుగారు, అంటే పాలు ఇవ్వటానికి. ఎందుకని ఒక ఆర్టిఫిషియల్ దాన్ని పట్టుకొస్తాడు. అవును. మీకు తెలుసు ఇది ఆర్టిఫిషియల్ అని. ఎందుకని అది పాలు తాగదు. అది తను ఎదురుకుండా పెడతాడు. అది అనుకుంటుంది ఏమని, అదేమనుకోదు. తన దూడ బతికే ఉందని పాలిస్తూ ఉంటుంది అని నువ్వు అనుకుంటావు. గురుగారా. నువ్వు పాలు పితికిన తర్వాత ఆ ఆర్టిఫిషియల్ దూడ వచ్చి పాలు తాగదుగా. అదే కనుక పాలు తాగింది అనుకో, దానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఇది తాగదుగా. గురుగారు అంటే జంతువులకైనా మనుషులకైనా ఈ అటాచ్మెంట్ అనేది అంటే వాటికి కూడా అహంకారం అలా ఉంటుందా గురువు గారు? ఉంటుందిగా. లేకపోతే ఏ దూడ పెడితే ఆ దూడకి పాలివ్వదుగా. అవునవును. పైగా ఆ దూడ ఎన్ని ఆవుల మందలు ఉన్నా తన తల్లి దగ్గరికి వెళ్తుంది. కనిపించింది తన దగ్గరికి పాలు తాగదు. గురుగారు అవును. అంటే ఇదంతా ఈ అహంకారం ఆలోచన ద్వారా కల్పించుకునేది, అంటే ఈ బంధం అనేది. అంతేగా మరి. ఆశ వల్లను కోరికల వల్లను నాది అనే భావన చేత ఈ బంధాలు నువ్వు సృష్టించుకున్నావని చెప్పడం. బంధాలు ఎక్కడా లేవు. అదే ఆదిశంకరులు సందర్భంలో అంటారు గురువుగారు, అంటే ఒక తండ్రి తన బిడ్డను వాటేసుకుంటుంటే ఒక మట్టి ముద్ద ఇంకో మట్టి ముద్దని వాటేసుకుంటున్నాడు అంటారు. మట్టి బాగానే ఉంది, భావన ఇంపార్టెంట్. ఇప్పుడు కాళహస్తి మహత్యంలో కన్నడు కూడా కళ్ళు రెండు కూడా ఇచ్చేసిన తర్వాత కూడా దగ్గరగా ఉన్నాడు. తన కనపట్టున్న కాలి పొట్టలు పెట్టి కన్ను పెట్టాడు అక్కడ. అది కథే కావచ్చు, బట్ దేర్ ఈస్ ఏ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్. గురుగారు అంటే ఇక్కడ అటాచ్మెంట్ కూడా ఆ వ్యక్తి, అంటే ఇప్పుడు ఒక ఆకారాన్ని పట్టుకొని దాంతో బాగా అటాచ్ అయినప్పుడు ఆ అటాచ్మెంట్ కూడా వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా తీసుకెళ్తుంది కదా గురుగారు. ఎట్లా తీసుకెళ్తుంది? ఇప్పుడు కన్నప్పే శివుడు అక్కడ ఆకారంతో అటాచ్ అయి ఉన్నాడు. శివుడి కంట్లో నీళ్లు కారుతున్నాయి కాబట్టి పెట్టాడు. శివలింగాన్ని శివుడిగా భావించాడు. అవును. కళ్ళపడి రక్తం కారుతుంది కాబట్టి పెట్టాడు. అంటే శివుడితో బంధం ఏర్పరచుకున్నాడు కదా అది గట్టిగా. ఇక్కడ బంధం ఏర్పరచుకున్న అది అహంకార రహిత బంధం, వ్యక్తిత్వంతో కాదు అక్కడ. గురుగారు అందుకనే వాడి పేరు కన్నప్పని వచ్చింది. అంటే అంటే అది కూడా ఒక రూపాన్ని కనుక గట్టిగా పట్టుకొని బంధాన్ని ఆ రూపానికి బంధం ఏర్పరచుకొని ఆ చివరికి ఆ తన వ్యక్తిత్వం కూడా కోల్పోయే విధంగా ఆ శరణాగతి భావంలో ముందుకు వెళ్తే అప్పుడు అది ఉపయోగంగా అది అప్పుడు అది అట్లా చేయకపోయి అదేనా బెటరే. గురుగారు ఇప్పుడు భగవంతుడికి ఏదో ఇబ్బంది కలిగింది, నేను అది రిపేర్ చేస్తాను వెళ్ళాడుగా. ఉంటే ఉంది అని చెప్పి వెళ్ళిపోలేదుగా అక్కడి నుంచి. అంటే పూర్తిగా ఇల్లు శరణాగతితో చేశాడు కదా గురువు గారి. అమ్మా ఇక్కడ శరణాగతి కంటే కూడా భగవంతుడి లింగాకారాలను చూస్తూ భగవంతుడి ఇంటి వెంబడి రక్తం కారుతూ ఉంటే నాకు అడ్డు పెడతాను తీసుకోమన్నాడు. పాయింట్ అది.
నిజానికి నీకన్నా ఆయనకి అక్కర్లేదు. అవును. రెండో కళ్ళు పోతే కూడా గుడ్డివాడు అయిపోయినాడు ఇక్కడ. కాళ్ళు అవును. అక్కడ వెళ్తుంటే ఇంటి కోసం. అవును. దట్ షోస్ హిస్ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్. అది పాయింట్. అంటే బంధము ఆ సెల్ఫ్లెస్ సాక్రిఫైస్ దారి తీయాలంటారు. అది పాయింట్. నేనేమైపోయినా పర్వాలేదు, భగవంతుడు నేను అనుకున్నది బాగుండాలి, అట్లా పాయింట్. ఎందుకు పెట్టాడు? వీడిని పరీక్షించడానికి పెట్టాడు. అది కూడా భగవంతుడు లేలే. గురువు గారు, నువ్వు ఇంకా వ్యక్తిత్వంతో ఉంటావా? వ్యక్తిత్వ రహితంగా ఉంటావా? హౌ డు యు బిహేవ్? ఇట్ ఇస్ ఎ టెస్ట్ కేస్. ఇస్ ఇట్ నాట్? అవును, కరెక్టే గురువు గారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ జీవుడు ఈ అహంకారంతో ఉన్న బంధము సాక్రిఫైస్ తో కూడుకున్నది కావట్లేదు గురుగారు. కాదు కదా. ఎందుకని ఆశిస్తున్నావు? ఆశతో చేస్తున్నావు. నేను ఇప్పుడు సహాయం చేస్తే, పెంచి పోషిస్తే వాళ్ళు సహాయం చేస్తారని. వాళ్ళు చేసేది లేదు, నువ్వు పొందేది లేదు. స్వార్థంతో చేస్తున్నావు ఇక్కడ, నిస్వార్థంగా చేయటంలే. సమ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తుంది. న్యాచురల్లీ. అవును గురు. ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయింది అనుకో, అంటే ఫెయిల్ అయితే ఏం చేస్తా? నీ మాటలు నీ పిల్లలు వింటలేదు, ఏం చేస్తా? దారలేదు ఇంకా. అవును గురు. అంటే ఇక్కడ అటాచ్మెంట్ ఉంది, అది వితౌట్ సాక్రిఫైస్ తో, సమ్ ఎక్స్పెక్టేషన్ తో, సెల్ఫిష్ తో ఉన్న అటాచ్మెంట్ ఇదంతా. అంతేగా మరి, స్వార్థపూరితమైన బంధం. గురుగారు అవును. కాబట్టి నీవు బంధాన్ని సృష్టించుకుని వదిలిపెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. నీళ్లలో ఉంటున్న తామరాకు నీటిని అంటకుండా ఉండమంటూ నీవు సంసారంలో ఉండగలవా? ఉంటే నీకు అటాచ్డ్ మైండ్. కాదు అంటే అటాచ్డ్ మైండ్ వెరీ సింపుల్. గురుగారు అవును. అదే ఆ బంధం మనల్ని బాధిస్తుంది అంటే అక్కడ అటాచ్మెంట్ ఉన్నట్టే. న్యాచురల్లీ కాసేపు నీవు అనుకున్న వాళ్ళు కనపడకపోతేనే ఆందోళన అటు ఇటు తిరుగుతావే. అవునవును. ఉంటే లేకపోతే పోయింది నేను అనుకుంటావా? లేదు వాళ్ళు ఎవరో పోతే నాకు అనపడలేదని. పోతే అనపడకపోవడం కాదు, నీకు అసలు బంధం లేదు అక్కడ. బంధం ఉండాలి, లేకుండా పోవాలి. చూసే వాళ్ళకి రిలేషన్ ఉంటుంది, నీకు ఆ బంధం ఉండదు. ఈ మాట కూడా అడిగారు. బలా అనే పిల్లవాడిని, మీ బంధువుని నీవు ఎలా చూస్తావు అని అందరూ నాకే అన్నాడు. అది నీకు అర్థం కాదు. నీవేమో బంధుత్వంతో చూస్తున్నావు. Is it not? అవును గురుగారు. ఇప్పుడు భగవాన్ దగ్గరికి తల్లి వచ్చినా, ఒక సోదరుడు వచ్చినా, స్నేహితుడు వచ్చినా, భక్తుడు వచ్చినా, శిష్యుడు వచ్చినా అంతా సమానమే. ఇక్కడ బంధం ఎందుకు లేదు? అహంకారం అదృశ్యం అయిపోయింది కాబట్టి అందుకెళ్ళలేదు. తల్లైనా ఒకటే స్థితి, ఇతరులైనా ఒకటే స్థితి. నా తల్లి, నా భార్య, నా పిల్లలు, నా సంసారము అనేది లేదు అక్కడ. గురుగారు. శ్రీనివాసరావు గారు ఆయనంతా రీసెర్చ్ వింగ్.
చెప్పండి, మీరు ఎన్నో విషయాలను పెడుతూ ఉంటారు. చాలా బాగుందండి ఇంట్రొడక్షన్. బంధాలు, మానవ విలువలు, బంధుత్వాలు. అంతేగా. లేదంటే అంతా తానే వాడికి ఏ బంధం ఉంటుంది? తనకు అన్యం లేదు అన్నప్పుడు ఏ బంధం లేదు ఆయనకి. మనకేమో అన్నీ ఉన్నాయి. ఈయన నా కొడుకు, ఈయన నా తండ్రి, లేకపోతే నా మామగారు, నా పిల్లవాడు, నా స్నేహితుడు. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. With that expectation only we do a lot of things. Is it not? విశాలత, హృదయ విశాలత్వం ఉండదు అక్కడ. స్వార్థపూరితమైన బంధం ఉంటుంది, స్వార్థపూరితమైనటువంటి యొక్క కమిట్మెంట్ ఉంటుంది. ఏమైనా రవి ఇంకేమైనా ఉన్నాయంటాను. ఒక నిమిషం, చారి గారు అజ్ఞాతంలో ఉన్నాడు. చెప్పండి చారి గారు, ఉన్నారా? ఇక్కడ కెమెరా పెట్టి పక్కకు పోయినారా? అప్పుడప్పుడు ఆ స్పీడ్ సినిమాలో ఆ బొమ్మ పెట్టి పక్కకు పోతారు. హీరో గుర్తుందా మీకు? స్పీడ్. గురువు గారు చారీ గారు బొమ్మ కనబడుతుంది, చారీ నేను అక్కడ. అంటే నేను ఉన్నానన్న ఫీలింగ్ ఉంటుంది, నిజంగా ఆయన అక్కడ లేడు. చెప్పండి, ఇంకేమన్నా ఉందా నాయన రవి? గురువు అంటే అదే, అంటే మీరు ఒక సందర్భంలో ఆ కొటేషన్ అంటే బయటకి మాత్రము బంధం చూపించినట్టుగా ఉన్నా కూడా లోపల మాత్రము బంధరహితంగా ఉండాలి అంటారు కదా గురువు గారు. ఎవరికి చూపిస్తారు? ఎక్కడికి పోతాడు? ఇప్పుడు ఎవరికి ఎక్స్ప్రెస్ చేస్తాడు ఎవరున్నారని? అహంకారంతో ఉన్నప్పుడు, ఈ అహంకారం నిలబెట్టుకుని ఉన్నప్పుడు చూడండి ఆయన, నువ్వు సంసారంలోనే ఉంటావు. ఫీల్ వితౌట్, బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. తామరాకు నీళ్లలో ఉన్నప్పటికీ నీటిని అంటనట్టుగా ఎలా ఉంటుందో నీవు సంసారంలో ఉంటూ అంటనట్టుగా ఉండు అని అర్థం. దానికి ఎలా అంటే దానికి ఎటువంటి ఉన్నట్టు యాక్సెప్ట్ చేయటము, లేక ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండటం, అంతేనా గురువు గారు? గురువు గారు అంటే ఒక్కో సందర్భంలో చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం కదా గురువు గారు. ఎంత చెప్పినప్పటికీ రియాలిటీకి వెళ్ళేసరికి యూ డోంట్ సీ ఎనీ భేదం. భేదం ఉండదు. నీకు భేదం ఉంటేనే బంధం ఉంటుంది. అభేద స్థితిలో బంధం ఉండదు నాయన. భేదం ఉన్నంత కాలం బంధము దుఃఖము తప్పదా? భేదం అంటే ఏమిటి? నీకు ఇతరులకి మంచి చెడులని చెప్పినట్టు, నాది నీది అని, నాకు నీకు భేదము, నీకు ఇతరులకి భేదము. ఈ భేద దృష్టి ఉన్నంత వరకు బంధం ఉండి తీరుతుంది అక్కడ. చెప్పినట్టు బంధం అంటే ఆలోచన, అదే విడిగా ఏముంటది అక్కడ. నథింగ్ బట్ ఏ థాట్ కదా. దట్స్ ఆల్. నీకు దేహత్వ బుద్ధితో ఆలోచన వచ్చినప్పుడే నువ్వు దుఃఖించడం మొదలు పెడతావు. ఆలోచన లేదనుకో, అక్కడ ఎంత రిలేషన్స్ ఉన్నా ఉపయోగం లేదు. దాట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ ది రిలేషన్. Is it not?
అంటే అంటే ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు, అంటే ఆ ఆలోచన లేని స్థితికి కొంచెం ఆ ఎఫర్ట్ పెట్టినప్పుడు సంసారంలో ఉంటూ అంటకంటా ఉండాలి అంటే అక్కడ మనము ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థాట్లెస్ లో ఉండటమేనా గురుగారు, అంతేనా? దానికి కొంచెం థాట్ లెస్ కంటే కూడా మూలము నెరిగి ఉండటం. మూలం అక్కడ ప్రకాశించాలి, లేకపోతే కుదరదు. నేను దేహం కాకపోతే, నేను మనస్సు కాకపోతే నేనెవరిని? అది ముందు కన్ఫర్మ్ అయిపోతే థాట్స్ ఆటోమేటిక్ గా అదృశ్యం అయిపోతాయి. మొట్టమొదటి ఆలోచన దేహాత్మ బుద్ధి. అది తల ఎత్తింది అంటే అన్ని బంధాలే, అంతా ఆశాపాతమే. అదే అంటే తాను లేస్తే సకలము లేస్తుంది అన్నట్టుగా. ఇది మాయే కావచ్చు. బంధము మోక్షం అనే పదాలు మాయ మాటలు, సత్యం కాదు. అంటే ఇక్కడ సకలము లేవటం అంటే ఆలోచనలు ఉద్భవించడం, దాని జననము మరణము ఇట్లా అదే మంచి చెడు, న్యాయ అన్యాయాలు చెప్పారు. ఏమా పద్మజ, ఇంకేమన్నా ఉందా? మీరు స్టేటస్ లో పెట్టబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా దానికి సంబంధించినటువంటి అనుమానాలు, విశ్లేషణ రాసుకోవాలి. అది చర్చించడానికి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని శ్రీనివాసరావు గారు స్టేటస్ లో పెట్టాడు, దాన్ని కూర్చి ఇక్కడ పెట్టాను, నీకు తోచింది చెప్పావు, బాగానే ఉంది, ఇంకా ఏమిటి? మహర్షి ఎందుకు చెప్పారు ఇట్లా? ఆలోచన ఎందుకు బంధం అన్నారు? అసలు బంధంలో ఉన్నవాడు ఉన్నాడా? ఆ విధమైనటువంటి చర్చ జరగాలి లోపల. మనము ప్రతిసారి స్టేటస్ లో ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. ఎందుకని? అందులో సత్యము దాగి ఉంది కాబట్టి. స్టేటస్ లో ఏం పెడుతున్నాము? మహర్షి వాక్కులే పెడుతున్నాము. జననం గురించి కావచ్చు, మరణం గురించి కావచ్చు, ఎన్నో విషయాలు చర్చించారు కదా 3-4 సంవత్సరాలు. సో ఆ దృష్టికోణంలో తీసుకెళ్ళటానికి వాటిని మనం పెట్టుకుని విశ్లేషణ చేస్తున్నాం. సరాసరి నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవేను, ఇవాళతో మీటింగ్ అయిపోయిందంటే చెప్పేదే ఉంది. అవును గురుగారు. నీవే అది, నీవే అది చెప్పడానికి అది ఇక్కడికి వచ్చింది. హోంవర్క్ చేయాలి. అది పాయింట్. ది మోర్ యు వర్క్, ది మోర్ యు ఆర్ నియర్ టు ది ట్రూత్. అట్లా వింటారు, విననంటల్లా. అది విన్నది రిపీట్ కాదు, మరణం కాదు. ఇంకది ఎప్పుడైనా కొన్ని వేల వీడియోలు పెట్టాం, వెనక్కి ఎప్పుడైనా ఒక వీడియోలో చూసారా మీరు? చూడరు. ఎందుకు చూడరు? కొత్త విషయంలో చెబుతానే ఉందామని, కొత్త ఉండవు. అవే ఉన్నాయి గురుగారు. మీరు చెప్పినటి ప్రతి అంటే ప్రతి వీడియోలో కూడా చూసినప్పుడు